మేము పార్టీ మారలేదు. మేము రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో, దీపాదాస్ మున్సి గారి సమక్షంలో మేము కప్పుకున్న కండువాలు, వచ్చిన ఫోటోలు, తీసిన వీడియోలు అవన్నీ కూడా తప్పు. అవన్నీ కూడా మొత్తం కూడా ఫ్యాబ్రికేట్ చేయబడ్డాయి. ఆ తెల్లవారి పేపర్లో వచ్చిన వార్తలు మొత్తం కూడా కట్టుకథలు. మేము పార్టీలో చేరలేదు, మేము వెళ్ళలేదు అక్కడికి. ఒకటి. రెండు, మరి వీడియోలు ఉన్నాయి కదా, వీడియోలలో ఏ విధంగా వచ్చింది? పేపర్లు అంటే తప్పు రాసి ఉంటుంది కదా, మరి వీడియోలలో కూడా డైరెక్ట్గా అన్ని వీడియోలు అన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రిలీజ్ చేసింది కదా, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ గారే మొత్తం రిలీజ్ చేసింది కదా అని చెప్పేసి అంటే మా తలకాయ తీసి అక్కడ అతికించబడ్డది. ఇది మార్ఫింగ్ అనే వర్డ్ని యూజ్ చేశారు. ఆ అడ్వకేట్స్ మమ్మల్ని అడిగినప్పుడు చెప్పాను, ఈ విధంగా మీరు మాట్లాడడం సబబు కాదు. ఒకవేళ మార్ఫింగే చేసినట్లయితే మీరు ఒక క్రిమినల్ కేసు ఆ టీవీ ఎవరైతే పబ్లిష్ చేసినారో టీవీ వాళ్ళ మీద, యూట్యూబ్ల మీద, లేక ఫ్యాబ్రికేట్ న్యూస్ రాసిన టీవీ పత్రిక యాజమాన్యాల మీద కానీ పత్రికల మీద కానీ పెట్టాల్సి ఉండే. మీరు ఎందుకు పెట్టలేదు అంటే దానికి సమాధానం లేదు. మేము చెప్పింది, మేము అడిగిందా అని వారు ఏమంటారు? ఇంకా మేము వేసుకున్న కండువా, మాకు కప్పినట్టు చూపించిన కండువా అది 3 రంగుల జెండా కాదు, అది జాతీయ జెండా అని ఒకరు, లేదు అది దేవుని జెండా అని మరొకరు. ఎంత నిస్సిగ్గుగా అంటే అసలు వినడానికి కానీ రాయడానికి వాళ్ళెట్లా మనసు ఒప్పిందో కానీ ఆ ప్రశ్నలు అడుగుతుంటే కూడా నేను చెప్పాను, భారతదేశంలో 60-70 సంవత్సరాల నుంచి వెళ్ళి మొత్తం పార్టీ మారుతున్నప్పుడు అలా పార్టీ కండువాలే కప్తారు. ఇవాళ అక్కడ జరిగింది కూడా పార్టీ కండువానే. అది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కాదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్లాగ్ అని క్లియర్గా చక్కగా నేను చెప్పాను. అంటే అసలు అక్కడికి పోలేదు, పోయిన వీడియోలు ఫోటోలు ఫ్యాబ్రికేట్ చేయబడ్డాయి, మార్ఫింగ్ చేయబడ్డాయి. మరియు అసలు అక్కడ ఆ జెండా ఏదైతే కండువా ఉన్నదో అది 3 రంగుల జెండా కాదని ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పుట్టిన విద్యలాగా అనిపించింది. వారు రాహుల్ గాంధీ గారు రాజకీయంగా ఒక మాట చెప్తుంటారు, పార్టీ మారిన వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా వెంటనే పార్టీ మారినట్టు అయితే ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క సభ్యత్వం రద్దు అయ్యేటట్లే ఇవాళ మనం తీర్మానం తీసుకురావాలి, చట్టం తీసుకురావాలని చెప్తుంటారు. మరి ఇక్కడ 10 మందిని నిస్సిగ్గుగా చేర్చుకోలేదు అని చెప్పేసి, చేర్చుకున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగానే చెప్తారు. మీ అందరికి ఒకటి, మా అందరికి ఒకటి అని చెప్పేసి కూడా అదే వేదికగా మాట్లాడతారు. జడ్జిమెంట్ కూడా ఏమొస్తుంది అనేది కూడా అక్కడే మాట్లాడతారు. హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఏం జడ్జిమెంట్స్ ఇస్తాయని చెప్పి కూడా దాన్ని కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరితోని మొత్తం కూడా మొన్న జరిగిన ఈ విచారణ తంతు జరిగే ముందు కూడా తన యొక్క నివాసంలో వీళ్ళందరితో మీటింగ్ పెడతాడు. అది అన్నింటిలో పేపర్లో టీవీలో కూడా వస్తుంది. మీరు నిర్రందిగా ఉండండి, మీకేం కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారే వారందరికీ కూడా మొత్తం వాళ్ళకు ఒక విశ్వాసం కల్పిస్తారు. అంటే ఏం చెప్పదలుచుకున్నాం మనం? చేరిన వాళ్ళు చేరలేదని చెప్పడము, అదేవిధంగా చాలా అంటే చిలిపి ప్రశ్నలు, లేకపోతే వాళ్ళు చూస్తుంటేనే చాలా రోతగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు లేకపోతే వారి యొక్క చేష్టలు ఇంత దౌర్భాగ్యమా అనిపిస్తుంటుంది. వాళ్ళు అంటారు, ఆ అసెంబ్లీ లాబీలో కేటీఆర్ గారిని కలిసి అక్కడ ఆ సోఫాలో కూర్చున్నారు కాబట్టి, లేకపోతే మేము బీఆర్ఎస్ పార్టీని తిట్టలేదు కాబట్టి, కేసీఆర్ గారిని కేటీఆర్ని తిట్టలేదు కాబట్టి మేము పార్టీలోనే ఉన్నామని చెప్పేసి నమ్మబలికే ప్రయత్నం చేస్తారు.